అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 29వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా వారి జీవితంలో ఎటువంటి మార్పులు రానున్నాయి, ఆ వార్తల ద్వారా వారికి ఎటువంటి పరిణామాలు ఎదురుకానున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి సంప్రదించి చూడండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మీకు కావాల్సిన యంత్రాలు, తాయెత్తులు కూడా లభించును. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే మన గురువుగారిని సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా మృదువైన మనస్తత్వం కలిగిన వారు, చక్కని రూప లావణ్యం కూడా కలిగిన వ్యక్తులు. ఎదుటి వ్యక్తులకు బాధతో ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు. వీరికి తగిన సహాయ సహకారాలు అందించడంలో ముందంజలో ఉంటారు. ఎటువంటి సహాయానికైనా వీరు అసలు వెనకాడరు. దయాగుణం, క్షమాగుణం చాలా అధికంగా కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క కష్టాలు అన్నీ కూడా పడి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఇంతవరకు వచ్చిన ఒక గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ధైర్యంగా ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోగల ఒక సత్తా కలిగిన గుండె ధైర్యం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి భవిష్యత్తు పరంగా చాలా కష్టానికి గురైనప్పటికీ కూడాను తగిన ఫలితం తప్పకుండా అయితే లభిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మంచి విజయాలు తప్పకుండా మీ యొక్క పనిలో సాధించబోతున్నారు. భవిష్యత్తు పరంగా చాలా సానుకూలంగా ఉంది. అనేక అవకాశాలను, సరికొత్త అవకాశాలను పొందుకోబోతున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క ధనం తప్పకుండా మీ చేతికి అందుతుంది. అనేక మార్గాల ద్వారా మీరు ఆర్థికంగా బలపడబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా మీకు ఆర్థికంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే రాబోతున్నాయి. మీకు రేపటి రోజున పెద్దగా అవకాశాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడాను ఆదాయ వనరులు అయితే పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలు బాట అయితే తప్పకుండా అయితే చూడబోతున్నారు. ఇక రేపటి రోజున ఆర్థిక పరంగా కొంతమంది ఇబ్బంది ఉంటే ఈ సమయంలో జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంది. డబ్బు సంపాదించాలని ఎటువంటి పెట్టుబడులు, తెలియని పెట్టుబడుల్లో, షేర్ మార్కెట్స్లో అటువంటి వాటిల్లో తెలియకుండా అసలు పెట్టుబడులు పెట్టవద్దు. అలా పెట్టడం ద్వారా తీవ్రంగా నష్టపోతారు. మీకు ఎటువంటి పరిచయం లేని వ్యక్తులను నమ్మి అసలు ఎవరికి డబ్బు అందించవద్దు. రేపటి రోజున మీకు పూర్వీకుల నుంచి ఆస్తి, చాలా డబ్బు తప్పకుండా అయితే పొందబోతున్నారు. తప్పకుండా మీ యొక్క ప్రేమాభిమానాలు, శుభ ఫలితాలు తప్పకుండా అయితే రానున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామ్యం గురించి మీ సంబంధం మరింత మధురంగా అయితే ఉండబోతుంది. భాగస్వామి గురించి మీ యొక్క ప్రేమాభిమానాలు, కుటుంబ సభ్యులకు చెప్పే కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో రేపటి రోజున మీకు ఆమోదం తెలిసే అవకాశం కూడా ఉంది. ప్రేమ వివాహాల ప్రయత్నాలు సఫలం కానున్నాయి. ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా చాలా అధికంగా ఉండబోతుంది. ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుందనేది చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. అలాగే మీరు భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు తప్పకుండా అన్నీ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముందుగా కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసును కలిగి ఉండాలి. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ప్రశాంతత చాలా ముఖ్యం. కోపాదేపాల్లో మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ యొక్క అమాయకత్వాన్ని చూసి చాలామంది జాలి పడుతూ ఉంటారు. ఏ విధంగా బ్రతుకుతారు అని అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా రేపటి రోజున చాలా చక్కగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త కూడా వహించవలసిన అవసరం కూడా ఉంది. మీ యొక్క జీవనశైలి పూర్తి శ్రద్ధ వహించవలసిన అవసరం కూడా ఉంది. దీంతో పాటు కొన్ని విషయాలు మానసిక ఒత్తిడికి అయితే లోనవ్వబోతున్నారు. చిన్నపాటి సమస్యలు కూడా ఎదురు కాబోతున్నాయి. రేపటి రోజున యోగా, ధ్యానం, అలాగే వ్యాయామం వంటివి ప్రారంభించడం చాలా మంచిది. మీ యొక్క ప్రశాంత వాతావరణం కోసం ఆధ్యాత్మిక పరంగా కూడా దైవనామస్మరణ ఎంతైనా మేలు చేస్తుంది. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా కొంత ద్రోహం తలపెట్టే విధంగా అయితే ఉండబోతున్నారు. ఆ వ్యక్తులు ఎస్ అండ్ ఎన్ అను అక్షరాలు గల వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఉన్నత విద్యను అభ్యసించాలనే సమయం కూడా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచిగా రాణించబోతున్నారు. రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు.
రేపటి రోజున మీకు గ్రహాల యొక్క అనుకూలత, అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంది. అన్ని రకాల సంతోషాలను తప్పకుండా అనుభవిస్తూ ఉంటారు. బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా శివనామ స్మరణ చేసుకోవడం ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ప్రశాంత వాతావరణంలో అయితే అంతా మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు అనుకూలంగా గడిచిపోతుంది. ఎటువంటి భయాందోళన అయితే అసలు పడవలసిన అవసరమే లేదు. అలాగే విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలను అయితే చవిచూడగలుగుతారు. ఈ యొక్క రాశిగల స్త్రీలు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. అలాగే రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉందంటే ఆవేశపూరిత నిర్ణయాలను, అలాగే గొడవలను, సమస్యలను దూరంగా ఉండడం చాలా మంచిది. శత్రువుల వలన సమస్యలు ఏర్పడబోతున్నాయి. శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి మీ ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఉండబోతుంది. రాజకీయ నాయకులకు, అలాగే ఆవేశపూరిత నిర్ణయాల పట్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు చాలా అధికంగా కనబడుతున్నాయి. రేపటి రోజున మీకు రైతాంగానికైతే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సినీ రంగంలో ఉన్న వారికి కూడా శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. సినీ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి అమ్మవారిని వేడుకోవడం చాలా మంచిది. అలాగే దక్షిణామూర్తి ఆలయాన్ని సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కూడా పొందుకోగలుగుతారు. మీరు చేసే ప్రతి పని కూడా కలుసుబాటుగా అయితే ఉంటుంది. విందు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొనబోతారు. శ్రీ వినోదాలు ఉత్సాహంగా అయితే ఉండబోతాయి. మీ యొక్క మాటల యందు పెంకితనము, అలాగే శుభములు, వాహన సౌఖ్యం కూడా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ధనం నిలకడగా ఉంచుకోవడం చాలా మంచిది. అనవసర ఖర్చులు అధిగమించడం చాలా మంచిది. మీకు అవసరం ఉన్న ఖర్చు మాత్రమే చేసుకోవడం చాలా మంచిది. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడాను చివరికి చాలా మంచిగా జరుగుతుంది. అనారోగ్య సమస్యలు మీకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులకు కొంతమందికి అనారోగ్య సమస్యల బారిన పడతారనైతే చెప్పుకోవచ్చు. కుటుంబ కలహాలు ఏర్పడనున్నాయి. కొన్ని విషయాల్లో మీ యొక్క మాట చెల్లదు. ఆరోగ్య సమస్యలు తలెత్తు. కుటుంబ సమస్యల పట్ల మీరు చాలా ఒత్తిడికైతే గురవుతారు. వృధా ఖర్చులు, అలాగే గృహ సమస్యలు కూడా పెరుగుతాయి. ఆందోళన, అస్పష్టత కూడా మీ యొక్క దంపతుల మధ్య విరోధాలకు అయితే కలగజేస్తూ ఉంటాయి. అనవసరపు ఆలోచనలు అయితే ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు చేయబోతున్నారు. దూర ప్రాంతాల్లో వ్యాపారం చాలా బాగా కలుసుపాటుగా అయితే ఉంటుంది. దాన ధర్మాల్లో తప్పకుండా వెనుకడుగు అసలు వేయొద్దు. మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యం. రేపటి రోజున మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా సమసిపోతాయి. మానసిక ఆందోళన కూడా మీకు తగ్గిపోతుంది. మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణాల పట్ల చాలా ఆహ్లాదంగా ఉండబోతున్నారు. భార్యాభర్తల మధ్య మీకు అపార్థాలన్నీ తొలగిపోయి చాలా మంచిగా అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున మీరు ఎస్ మరియు ఎన్ అనే అక్షరం గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకు స్నేహితులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరెవరైనా ఉన్నప్పటికీ కూడా అటువంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. మీ బంధువులైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా కావచ్చు, మీ ఆఫీసులో పనిచేసే మీ సహోద్యోగి కూడా కావచ్చు, అటువంటి వారి పట్ల మీరు కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. ఎస్ మరియు ఎండ్ అను వ్యక్తుల వల్ల మీకు కాస్త ప్రమాదం అయితే పొంచి ఉంది. వారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో అవహేళన చేయాలని, ఎగతాళి చేయాలని చెప్పి అయితే బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు. అటువంటి వారి పట్ల ముందుగా మనమే సమస్యలను తెలుసుకొని దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ కాలంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సమస్య తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. రేపటి రోజున ఎవరి వల్ల మీరు ఎటువంటి నష్టాలను గురి కాబోతున్నారు, ఎవరి వల్ల ఎటువంటి అద్భుతాలు చవి చూడబోతున్నారనే విషయాన్ని తప్పకుండా అయితే మీరు తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున అంతా కూడా శుభం జరుగుతుందని మీరు తప్పకుండా పరమేశ్వరుడి దయ వల్ల ప్రతి ఒక్క పనిని కూడా మీరు భగవంతుని యొక్క ఆధీనంలో చేయడం చాలా మంచిది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు అన్ని వేళలా కూడా చాలా చక్కగా అయితే ఉండబోతున్నాయి. శని భగవాన్ని ప్రార్థించడం ద్వారా మీకున్న శని దోషాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహ ఆరాధన చాలా మేలు చేస్తుంది. అలాగే రేపటి రోజున దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించడం, స్వామివారికి మనసులో ఉన్న కోరికను గట్టిగా సంకల్పించుకోవడం కూడా చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున కాకులకు, కుక్కలకు ఆహార దానం చేయడం చాలా మంచిది. పశుపక్షాదాలకు గింజలు వేయడం, నీరుని పెట్టడం, గోమాతను పూజించడం, కులదేవత యొక్క ఆరాధన ఇవన్నీ కూడా మీకు చాలా మేలు ఫలితాలను అయితే ఇస్తాయి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణ, రావి చెట్టు కింద దీపారాధన చేయడం ద్వారా కూడా మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.